ఫైనల్గా నా నైట్కి హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? అందరు కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే పొద్దున 6:30 నుండి అయితే 9:30 వరకు అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగే లేవగానే పనులన్నీ కూడా కంప్లీట్ చేశాను. సండే కాబట్టి ఇంకా కొంచెం లేట్ అన్నమాట. సో ఇంకా పొద్దున్నే ఇంకా పాలైతే కాచేస్తూ ఒక సైడ్ అయితే టీ పెట్టేసుకుంటున్నాను. రెగ్యులర్గా అయితే నేను హాట్ వాటర్ తీసుకుంటా కదా, ఇంకా నా డైట్ పౌడర్ అయిపోయిందన్నమాట. నార్మల్గా డైట్ పౌడర్ లేనప్పుడు హాట్ వాటర్తో సర్ది పెట్టేసుకోవడమే, ఇంకా లేట్ ఎందుకు అని చెప్పేసి డైట్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకున్నానో షేర్ చేస్తా, మీకు నచ్చితే మీరు ట్రై చేయండి, బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎవ్రీడే మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తాగితే మనం వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకా పొద్దున్నే నా చిట్టి తల్లి అయితే కరివేపాకు తెచ్చిస్తుంది. ఇంకా కర్రీస్ చేయడానికి లేవన్నమాట, అయిపోయింది. మా పక్కింట్లో ఉంటుంది ఇంకా తను తీసుకొచ్చేసింది అనమాట. ఇంకా అది పక్కన పెట్టేసి ఇంకా నేనైతే నా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. పొద్దున వంట అయిపోయింది, పిల్లలకి పెట్టడం, తినిపించడం, పిల్లలకి స్నానాలు పోయడము, ఇంకా నేను స్నానం చేసి రెడీ అయిపోయిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ 1:30 అయిపోయిందన్నమాట. ఇంక ఇలా ఆఫ్టర్నూన్ టైం సండే కాబట్టి మా వాడైతే బ్రెడ్ ఆమ్లెట్ చేయి మమ్మీ అని అడిగిండు. సో వాడి కోసం అయితే చెయ్యాలి. ఇంకా పిల్లలకి నచ్చింది చేసి పెట్టడం అంటే నాకు మస్తు ఇష్టం అనమాట. వాళ్ళు ఏది అడిగితే అది చేసి పెట్టేస్తాను అన్నమాట. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలని చాలామంది అంటే ఇవి వేసుకుంటే బాగుంటుందా, అవి వేసుకుంటే బాగుంటుందేమో, అసలు ఇట్లా వస్తే మంచిగా ఉంటుందా, అసలు కౌసుకో స్మెల్ వస్తుందా అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. అసలు అట్లా ఏముండదు. మనం చేసేంత వరకే ఏదైనా. ఒకసారి చేసిన తర్వాత అమ్మో ఇంత బాగుంటుందా అనిపిస్తుంది. నేను చాలాసార్లు చేశాను కానీ వీడియోలో ఎప్పుడు పెట్టలేదు అనుకుంటా, ఒకసారేమో పెట్టాను అనుకుంటా అంతే. అది కూడా అంత సెట్ అవ్వలేదు అనమాట. తర్వాత ట్రై చేశాను, బాగానే వచ్చింది. ఇంకా నార్మల్గా నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అన్నది అయితే షేర్ చేస్తాను. మరి మీకు ఈ విధంగా ఈ స్టైల్లో చేయడం మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్స్గా ఈవినింగ్ టైంలో వేడిగా చేసి పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారు. చాలా బాగుంటుంది అన్నమాట. మనం కూడా ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్గా అంటే నాన్ వెజ్ తినే రోజు ఏదైనా బ్రేక్ఫాస్ట్గా తినాలి అనుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ కూడా హెల్త్కి మంచిదే. అలాగే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకుంటే అయిపోతుంది, బాగుంటుంది అనమాట. సో ఫైనల్గా ఒక 4-5 బ్రెడ్స్ అయితే తీసి పక్కన పెట్టేశాను. సన్నగా ఆనియన్స్ అలాగే టమాటాలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో ఇంకా ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్ వేలో చేస్తాను. బ్రెడ్ ఆమ్లెట్ అంటే పెద్ద ప్రాసెస్ అని చాలా ఫీల్ అవుతాము. నేను కూడా చాలా ఫీల్ అయ్యేదాన్ని, అమ్మో బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఎట్లా చేశారో ఏమో, అసలు ఏంటి ఇది ఎట్లా అంటే ప్రాసెస్ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నా. బట్ అదంతా ఏమి ఉండదు అసలు. ఇంకా నార్మల్గానే ఇంకా మనకి క్వాంటిటీ అంటే ఎంత చేసుకుంటున్నామో అంతకి మనము ఎగ్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఇంక ఎగ్స్ కూడా టైంకి అయిపోయినాయని చెప్పేసి తెప్పించాను. ఇంకా 2 ఎగ్స్తోనైతే చేసిస్తున్నాను. ఒక 3 బ్రెడ్స్ అయితే అవుతాయి అనుకుంటా మనకి. అంటే నేను సింగిల్ బ్రెడ్స్ వేస్తున్నాను. ప్రజెంట్ మా ఇంట్లో ఉన్న బ్రెడ్స్ అయితే శాండ్విచ్ బ్రెడ్స్ అన్నమాట. నార్మల్గా చిన్న బ్రెడ్స్ ఉంటాయి కదా, మిల్క్ బ్రెడ్స్ చిన్నవి, అంటే నార్మల్గా డబ్బా షేప్లో ఉంటాయి కదా, ఆ బ్రెడ్స్ అయితే ఇంకా బాగుంటుంది. అవైతే మనకి ఒక 4-5 అయితే చేసుకోవచ్చు. ఈ పెద్ద బ్రెడ్స్ కాబట్టి 2 ఎగ్స్కి నాకు 3 బ్రెడ్స్ అయితే వచ్చినాయి అన్నమాట. ఇంకా నార్మల్గా ఎగ్స్ అయితే పళ్ళగొట్టేసుకొని ఇందులో అయితే ఇంకా సన్నగా తరిగిన ఆనియన్స్, టమాటాలు, కొత్తిమీర, మెంతికూర ఉంటే కూడా వేసుకోవచ్చు, చాట్ మసాలా, ధనియా పౌడరు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని బ్రెడ్ని డీప్ చేయాలన్నమాట. దాంట్లో మంచిగా అటువైపుకు ఇటువైపుకు మంచిగా ఇట్లా అంటే చేసేటప్పుడు ఎవరైనా ట్రై చేయాలనుకునే వాళ్ళ కోసం చెప్తున్నా, చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే ఆ బ్రెడ్ అనేది అందులోనే మునిగిపోతుంది. ఇంకా బ్రెడ్ ఇలా ముంచేటప్పుడు అంటే అందులోనే మొత్తం విరిగిపోతుందేమో అని అనిపిస్తుంది, కాకపోతే పోదు. మనం అంటే జాగ్రత్తగా వేసి మనం ఒకసారి తావలేసినాం అనుకో అది గట్టిగా అయిపోతుంది. భయపడకండి, ఎవరైనా చేసే వాళ్ళ కోసం
ఇంకా మా బాబుకి అయితే ఒక 2 బ్రెడ్స్ అయితే వేసి ఇచ్చాను. నేను ఫైనల్గా కొంచెం ఉంది లైట్గా, పెద్ద బ్రెడ్స్ కాబట్టి తొందరగానే అది ఆమ్లెట్ అయిపోయింది. మళ్ళీ ఒక ఎగ్ వేసేసి మళ్ళీ నేనే వేసుకున్నాను అన్నమాట. చాలా బాగుంది. ఇట్లా ఆనియన్స్ టమాటాలు వేసుకొని చేసుకుంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం బ్రేక్ఫాస్ట్గా అయితే తినంలే కానీ ఎప్పుడైనా స్నాక్ టైంలో పిల్లలకి ఎప్పుడైనా మనకు కూడా బాగా ఆకలిస్తుంది తినాలి అనుకుంటే ఇది చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే సండే వచ్చిందంటే చాలు ఏదో ఒక స్పెషల్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ నాకే ఉంటుంది అన్నమాట. అంటే పిల్లలు అడుగుతారు, అంటే పిల్లలకి మనం ఏదైనా సరే అంటే వాళ్ళకి తెలియంది చేసి పెడితే కదా టేస్ట్లు అనేవి తెలుస్తుంది. బయట ఫుడ్కి అంత అలవాటు చేయకుండా మనం ఇంట్లోనే మనకు తోచింది మనకొచ్చింది చేసుకుంటా పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకే ప్రతి సండే కూడా నేను ఏదో ఒక ట్రై చేస్తాను. యాక్చువల్గా చెప్పాలంటే మా బాబు అయితే హాస్టల్లో ఉంటాడు. మ్యాక్సిమం వాడు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా నేను ఏదో ఒకటి చేసి ఇస్తానన్నమాట. వాడికి ఇష్టంగా తినేది. కొంచెం హాస్టల్ ఫుడ్ ఎంత అంటే బాగానే ఉంటుంది అక్కడ, కొంచెం ఎంతైనా ఇంటి రుచికి బయట రుచికి తేడా ఉంటుంది కదా. సో వాడికి నచ్చింది, వాడి తిన్నాడే చిన్నగా కానీ వాడికి నచ్చింది చేసి పెట్టడం అంటే నాకు మస్తు ఇష్టం. అట్లాగే నాన్ వెజెస్ చాలామందికి ఇష్టం ఉండదు కదా. సో అంటే కొంచెం ఆమ్లెట్ డైరెక్ట్ తినకపోవడం అట్లాంటివి ఉంటాయి కదా. సో వాళ్ళైతే ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేయండి, మీరు ఇంకా అసలు ఆమ్లెట్ ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారన్నమాట. ఇంకా ఫైనల్గా బ్రెడ్ ఆమ్లెట్ అయితే కంప్లీట్ అయిపోయింది, తినేసినాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైంలో స్నాక్స్ 4:30 to 5 మధ్యలో స్నాక్స్ అయితే చేస్తున్నాను. ఈ స్నాక్స్కి వచ్చేసి ఇంకా చికెన్ అంటే చికెన్ 65 చేస్తున్నాను. యాక్చువల్లీ పకోడీ అంటే నార్మల్గా ఇలా ఫ్రై చేసుకొని తినేయడమే, ఇంకా ఏం వేయకుండా నార్మల్గా ఫ్రై చేసుకొని తినేయడమే. నేనైతే చికెన్ 65 చేసా కాబట్టి మళ్ళీ దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. నార్మల్గా ఉప్పు కారం పసుపు వేసేసి నానబెట్టేసి ఫ్రై చేసేసాను. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇంకా మంచిగా అవి ఉడికేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకొని తర్వాత ఆనియన్స్ వేసేసుకొని మళ్ళీ ఉప్పు కారం వేసేసి ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా వాళ్ళకి స్నాక్ లాగా నేను ఈవినింగ్ టైంలో అయితే చేసి ఇచ్చేసాను అన్నమాట. హ్యాపీగా తినేసారు. చికెన్ 65 అనేది మా పాప కూడా హ్యాపీగా తింది. కొంచెం వాళ్ళ కోసం అని చప్పగా సో మనము ఎప్పుడైనా చికెన్ 65 చేయాలంటే దాంట్లో లెమన్ సాల్ట్ వేసుకోవాలి, కొంచెం టేస్టీగా వస్తుంది అన్నమాట. ముక్కలకి టేస్ట్ అనేది పట్టుకుంటుంది, బాగా అనిపిస్తుంది అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా సింపుల్గానే చేశాను కానీ చాలా బాగుంది. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను చికెన్ కర్రీ ఎలా చేస్తాను అనేది అయితే అందరికీ తెలుసు, రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఇంకో పక్క నెయ్యి కూడా ప్రిపేర్ చేశాను, అది కూడా నేను షార్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కువ అసలు వీడియో తీయడం అవ్వలేదన్నమాట. ఇంకా ఈ సండే ఏందో కానీ మొత్తం పొద్దున్న నుండి అంటే మధ్యాహ్నం నుండి ఇంకా నైట్ వరకు ఫుల్ బిజీ అన్నమాట. ఇక ఫైనల్గా చికెన్ కర్రీ కూడా వేసిన, మంచిగా ఫ్రై చేసిన, నార్మల్గా రెగ్యులర్గా ఇలా చేస్తాను అలానే ఇంకా ఫ్రై అయితే చేసేసాను అనమాట. రోజులాగే చేశాను. ఆనియన్స్ వేయించేసి కొబ్బరి వేయించేసి కొంచెం ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు కూడా మంచిగా వేయించేసి మిక్సీ పట్టేసుకొని ఇంకా కర్రీ అయితే నార్మల్గా అయితే చేసేసాను అనమాట. కొంచెం ఈరోజు వాటరీగా చేస్తున్నాను. ఇంకా చాలా డేస్ అయిందనమాట నేను ఇంకా జొన్న రొట్టె చేయక. అంటే చాలా డేస్ అంటే చేస్తూ ఉంటాను. నాన్ వెజ్కి అయితే మ్యాక్సిమం అయితే నేను చపాతీ ప్రిపేర్ చేసుకుంటాను. మ్యాక్సిమమ్ అప్పుడప్పుడు జొన్న రొట్టె అనమాట. జొన్న రొట్టెకి కర్రీ ఎలా ఉండాలి అంటే కొంచెం వాటర్గా ఉంటే బాగుంటుంది కదా అని ఇంకా కొంచెం వాటర్గా చేశాను. ఇంకా కాంబినేషన్గా అయితే ఇంకా జొన్న రొట్టె ప్రిపేర్ చేశాను అనమాట. చాలా బాగుంటుంది కాంబినేషన్, చికెన్ కర్రీ విత్ జొన్న రొట్టె చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మొత్తానికైతే ఇంకా జొన్న రొట్టెలు కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఇంకా నేను ఇటు జొన్న రొట్టెలు చేస్తూనే మా వాళ్ళకైతే ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను. సో వేడివేడిగానే బాగుంటుంది కదా ఈ చలికాలంలో. ఇటు చేస్తూ వాళ్ళకైతే ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా కంప్లీటెడ్ మై జొన్న రొట్టెలు అయిపోయాయి. సో ఐ హోప్ ఇవాల్టి వ్లాగ్ ఇదన్నమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా మోర్ వీడియోస్, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఈరోజు అయితే నేను పొద్దున్న నుంచి నైట్ వరకు నేను ఏమేమి పనులు చేసుకున్నాను అయితే షేర్ చేశాను. సో ఇంకా ఇవాళ బ్లాగ్ ఇంతే. ఫైనల్గా నేను జొన్న రొట్టెలు కూడా కంప్లీట్ చేసేసి నేను కూడా ఇప్పుడు తినేస్తున్నాను. సో మై ఫేవరెట్ చికెన్ కర్రీ విత్ జొన్న రొట్టె కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా నా నైట్ కేర్లోకి వెళ్ళిపోదాం. ఫైనల్గా నా నైట్ కేర్
మొత్తానికి నైట్ నా స్కిన్ కేర్ ఓన్లీ నివ్వే క్రీమ్, ఇంతకు మించింది ఏమి ఉండదు. ఒక టోనర్ యూజ్ చేస్తా, ఆ టోనర్ కూడా మీకు తెలుసు ఆల్మోస్ట్ కుంకుమ టోనర్ యూజ్ చేస్తా, అదొకటి. అండ్ నివ్వే క్రీమ్ అన్నమాట. ఎవ్రీడే ఈ వింటర్లో కంపల్సరీగా ఫాలో అవుతా అన్నమాట. మీరు కూడా ఫాలో అవ్వండి, బాగుంటుంది. మీరు కూడా ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ అయితే ఉంటాయి. ఇదే పెట్టుకోవాలా అని ఏం రూల్ లేదు. మీ దగ్గర ఏది నార్మల్గా గ్రీన్ వాస్లిన్ ఉంటుంది కదా, అది కూడా బాగుంటుంది. ఈ వింటర్లో అయితే చెప్తున్నాను, గ్రీన్ వాస్లిన్ అన్నా, ఎల్లో వాస్లిన్ అన్నా ఇలాంటివి ఉంటాయి కదా ఇంట్లో. మన ఇంట్లో ఏది ఉంటే ఆ వాస్లిన్ అయితే యూజ్ చేయండి. ఇదే నేను రూల్ లేదు. దీని కాస్ట్ కూడా మస్తున్నది, 140 రూపీస్ అయింది. నేను ఇది చిన్నది కూడా ఉంటుంది అనుకుంటా, చిన్నది కూడా ఉంటుంది 60 రూపీస్కి. ఇది 140 రూపీస్. అన్నీ మనం పెట్టుకున్న కొద్ది ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కదా, సో కొంచెం లిమిట్గా యూజ్ చేయాలన్నమాట. సో ఇవాళ బ్లాగ్ ఇంతే మరి, బాయ్ బాయ్ అండి. మా సండే బ్లాగ్ సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఫస్ట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి. బాయ్ బాయ్.